ఇది అలహాబాద్ లేదా ప్రయాగ్రాజ్ కుంభమేళా సంగం ఘాట్ దగ్గర ఉన్నాం. మీరు చూస్తుండవచ్చు ఉదయం 5:30గా వస్తుంది. చాలా తీర్థస్నానానికి వచ్చిన భక్తులతో కిటకిటలాడుతుంది. ఎక్కడ చూసినా జన సముద్రము. మనకు నదిలో ఇక్కడ జెండాలతో పడవలు కనబడుతున్నాయి, మీరు చూడవచ్చు. చాలా అద్భుతమైన దృశ్యం అండి. సంగమం ప్రయాగ మహాకుంభ. అలా నదిలో పడవలు కనబడుతున్నాయి. ఇట్లా చూడవచ్చు, నదిలో పడవలు వెళ్తున్నాయండి. పడవలు కదులుతున్నాయి. ఇక్కడ ప్రయాగ్రాజ్ ఘాట్ పూర్తిగా మంచు కప్పింది. మనం ఇక్కడ చూడవచ్చు, చాలా మంచు కప్పిందండి మంచు. ఇప్పుడు మేము పడవలో కూర్చున్నామండి. ఇక్కడ మనం చూడవచ్చు ప్రయాగరాజ్ ఘాట్ అన్ని కొంత సుమారు 6:20 కొంచెం పొగ మంచు కూడా ఉంది. కానీ యమునా నది అద్భుతంగా కనబడుతుంది కదా. పడవలు కూడా కనబడుతున్నాయి. సనాతనంగా ఎక్కడ నీళ్లు ఉంటాయో అక్కడ నాగరికతలు వర్ధిల్లుతుంటాయని చెప్తుంటారు. ఇక్కడ మేము కూర్చున్న పడవలో నటరాజ్ ఆల్మోస్ట్ భారతదేశాన్ని చుట్టేశాడు. ఇక ఈవిడ గారు లిఖిత చాలా తెలివైన అమ్మాయి అనుకుంటుంది. తర్వాత రమణారావు గారు, తర్వాత ఇంకా మిగతా యాత్రికులు ఉన్నారు. ఇక మా మోహన్ చూపు నాయన, మా చెన్నూరు మాన్విక్, ఇంకా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. మమ్మల్ని పడవలో కూర్చోబెట్టిన పవన్ గారు ఇలా బాగుందండి. వ్యూ అంకుల్ అసలు సూపర్. అన్ని పేరు. आपका नाम क्या है? हेलो, नाम क्या है? हाँ, मिश्रा. నిషాద్ కేవట్. కుంభమేళాలో పడవలు చాలా తర్వాత కట్ చేసుకోవచ్చు. ఇది చిన్న కట్ చేయొచ్చా రీల్స్కు? అసలు ఏం కనబడడం లేదు, మొత్తం మంచు పొగ మంచుతో కప్పబడి ఉంది. ఇప్పుడు మనము సంగమ క్షేత్రానికి దగ్గరగా ఉన్నాం. మీకు జెండాలు కూడా కనబడుతున్నాయి చూడండి. చాలా మాలాగే పడవల్లో చాలామంది వెళ్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన పవిత్రమైన త్రివేణి సంగమం, గంగా యమునా నదుల సంగమం. ఇక్కడ అంతర్వాహినిగా సరస్వతి ఉంటుంది అని భక్తుల విశ్వాసం. ఇక్కడ ఇది సంగమ క్షేత్రం అండి. అక్కడ మనము ల్యాండ్ అవుతున్నాము. అవి ఏంటి ఆ పక్షులు స్పెషల్. ఇక్కడ వేరే ఏముండే, ఓన్లీ పక్షులే స్పెషల్. తీసుకొద్దాం అనుకున్నా దానికి. ఇట్లా సంగమ క్షేత్రంలో మరి ఇక్కడ ఒక కృత్రిమ ద్వీపం లాంటిది కనబడుతుంది. ఇక్కడ మరి వాళ్ళు ప్రొటెక్షన్ మరి ఏంటి అనేది తెలియదు, కానీ మొత్తానికి SDRF ఏదో ఫోర్స్ అయితే ఉంది. మొత్తానికి బాగుంది.
అది కూడా దాటి ఇంకా ముందుకెళ్తున్నాం మనం. పక్షులు వస్తున్నాయండి, చాలా అద్భుతమైన పక్షులు. అక్కడ సంగమ క్షేత్రంలో కృత్రిమంగా నిర్మించిన ప్రదేశంలో పిచ్చి జనాలు ఉన్నారండి. అక్కడ టెంట్స్ కనబడుతున్నాయి. మామూలుగా అయితే ఇవన్నీ ఉండవు. ఇవన్నీ కుంభం కోసం, మహాకుంభ కోసం నిర్మించారు ఈ టెంట్స్ మధ్యలో. నిజానికి మామూలుగా ఉండవు. చాలా ఎట్లా ఇట్లే పట్టుకొని ఉండాలి. यही शान घाट है, क्या बोल रहे? కలిసి చూపిస్తాను. ठीक है, तुम जो बोलेगी वो सुनेगी हम. हाँ ठीक है ठीक है. यो संगम दिखाना, यमुना मैया गंगा मैया कहाँ मिलते दिखाना. यमुना गंगा संगम दिखाना. అదే నువ్వు కూర్చో రమణ. అది నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు కదా. जय गंगा माता की जय. बोलो गंगा माता की जय. जय जय. हेलो निशा केवट. ये गंगा यमुना संगम दिखाइए, कहाँ मिलते हैं. गंगा क्या है, यमुना क्या है. రమణ ప్లీజ్. రమణ వస్తుంది చూడండి. రమణ అది గంగా, అది యమున, ఇది గంగా. వాళ్ళు చూపెడతారు. వాళ్ళతో उधर उधर लेके जाओ. संगम दिखाओ. गंगा यमुना कहाँ है, गंगा क्या कहाँ है, यमुना कहाँ है. ओहो, जल पुलिस, शारदा यूनिवर्सिटी. అది ఉంటుంది ఏది కుంభమేళ. అక్కడ ఏంటి అని అంటే ఈ చేతగా డబ్బులు లేని వాళ్ళు వీడి వాళ్ళు కానీ యాక్చువల్గా సంఘం ఇదే. అదే కలుస్తున్నాయి ఇది మాట తప్ప పని చేసినది. ఆయన అడుగుదామా బాబు. हेलो, गंगा यमुना संगम का है. हाँ नहीं, स्नान नहीं, और कलर अलग अलग रहते बोल के ना. हाँ दिखाओ, वो दिखाओ ना. లైటింగ్ వస్తే ఇంకా క్లియర్ కన. వెళ్ళేటప్పుడు చూపిస్తాను. రెండు కలిసి కూడా స్నానం చేయాలి. ఇక్కడనే ఇక్కడెక్కడ ఇక్కడనే అక్కడ ఇది త్రివేణి సంగమం. వాళ్ళు చేస్తున్నారు కదా ఇదే నువ్వు అక్కడి నుంచి చూడ. कर दीजिए मैम. हेलो मैम, कर दीजिए.